నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయాన్ని బలంగా తాకి మీ మనసుకు నచ్చుతారు. ఇంకా మీ వైవాహిక జీవితం గతంలో ఎప్పుడూ లేనంత శృంగారంతో మధురంగా మారబోతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఉన్నాయి. కాకపోతే కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ లోకంలో చెడు దృష్టి అనేది రాజును కూడా భిక్షగాడిగా చెయ్యగల శక్తి కలది అని అందరికీ తెలిసిన నిజమే. ఈ సంపద మీద మీ మీద పడి దారుణంగా ఏడుస్తుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ చెడు దృష్టి పోగొట్టుకోవడానికి చిన్న పరిహారం కూడా చెయ్యవలసి ఉంటుంది. పరిహారం కోసం ఎర్రటి క్లాతును తీసుకొని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పును వెయ్యండి. అందులో 2 గరుడ ముక్కు కాయలు వెయ్యండి. నల్ల మిరియాపు గింజలు ఒక 18, నల్ల మినువులు ఒక గుప్పెడు వేసి ఆ ఎర్రటి గుడ్డని మూటగా కట్టి దానికి ధూపం వేసి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ మీ గుమ్మం ముందు కట్టండి. 3వ రోజు ఆ మూటను తీసేసి పారే నీటిలో వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీ మీదున్న చెడు దృష్టి మొత్తం పోయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పారిపోవడంతో మీకంతా సుఖము, శాంతి, సంతోషం కలుగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పని శ్రద్ధతో చెయ్యడం వల్ల విజయాలు సాధిస్తారు. రేపటి రోజున ఇంటా బయట కూడా మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కలుగుతాయి. ఆ కారణంగా స్నేహితులతోనూ బంధువులతోనూ కొన్ని రకాల సమస్యలు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నూతనంగా చెయ్యాలనుకుంటున్న రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో అవి ఈ కాలంలో మీకు కలిసి వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. రేపటి రోజున మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు కిందే ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం సరైన స్థితిలో లేకపోవడం వల్ల ప్రతి పనిలో కూడా నెమ్మదిగా సాగడం, మోసపూరితమైన మాటలు నమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మారి సాఫీగా సాగుతుంది. ఈ రాశివారు రేపటి రోజున ఇబ్బందులన్నిటినీ అధిగమించి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవిని, లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. ఈ రాశివారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు. మన శ్రీనివాస ఛానల్ ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.